హాయ్ ఎవరివన్, గీత. ఇవాళ టాపిక్ వచ్చేసరికి వింటర్ స్కిన్ కేరింగ్. వింటర్లో మన స్కిన్ కేరింగ్ అనేది ఎలా ఉండాలి, ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి, హెల్తీగా ఏ విధంగా కాపాడుకోవాలి. మనకి వింటర్ సీజన్లో అందరు ఎక్కువ ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే స్కిన్ అనేది ఎక్కువ డ్రై అయిపోవటం అనమాట. స్కిన్ అనేది డ్రై అవ్వటం వల్ల మనకి ఏ సీజన్లో లేని స్కిన్ ప్రాబ్లమ్స్ అన్నీ మనకి ఈ సీజన్లోనే ప్యాచప్ అవుతూ ఉంటాయండి. అంటే లైక్ ఎగ్జాంపుల్ ఎగ్జిమా, సోరియాసిస్, విండ్ బార్న్, స్కిన్ ఇచ్చింగ్ రావడము, ర్యాషెస్ అండ్ స్కిన్ బ్రేక్ అవ్వటము, డ్యామేజ్ అవ్వటము, ఇవన్నీ దేనివల్ల వస్తాయి? ఈ స్కిన్ అనేది డ్రై అవ్వటం వల్లనే చూస్తూ ఉంటాం అనమాట. అందువలన ఇవన్నీ రాకుండా ఉండాలంటే స్కిన్ ఏ విధంగా డ్రై అవ్వకుండా చూసుకుంటూ ఉండాలి. అండ్ మన ఫేస్కి కానివ్వండి, బాడీకి కానివ్వండి, ఏ స్కిన్ టైప్ వాళ్ళు ఎలాంటి ఆయిల్స్, మాయిశ్చరైజర్స్ అప్లై చేసుకోవాలి, ఎలాంటి సోప్స్ యూజ్ చేస్తే ఈ సీజన్లో యూజ్ అవుతాయి. అండ్ ఈ సీజన్లో స్కిన్ అనేది ఎక్కువ డ్రై అవ్వడం వల్ల పిగ్మెంటేషన్ కూడా యాడ్ అవుతుందండి. పిగ్మెంటేషన్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? అండ్ 30s తర్వాత వాళ్ళకి ఈ సీజన్లో వ్రింకిల్స్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. వ్రింకిల్స్ కనిపించకుండా ఉండాలంటే ఎలాంటివి ఫాలో అవ్వాలి? కొన్ని అయితే నేను చెప్తానండి, ఫాలో అవ్వండి. వింటర్ సీజన్లో కూడా స్కిన్ అనేది డ్యామేజ్ అవ్వకుండా హెల్తీగా ఉండేటట్టు చూసుకోండి. ఓకే, ఎస్. ఫస్ట్ రొటీన్ చేంజెస్ అంటే మనం ఏదైనా కొత్త ప్రోడక్ట్స్ వాడినప్పుడు సీజన్ వారీగా మన ప్రోడక్ట్స్ని మాడిఫికేషన్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు వింటర్లో ఒక టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్ యూజ్ చేసుకోవాలి, సమ్మర్లో ఒక టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్ యూజ్ చేసుకోవాలి. అలా అనమాట. మనకి సీజన్ వారీగా మన ప్రోడక్ట్స్ని మాడిఫికేషన్ చేస్తూ ఉండాలి. అలానే మనకి ఫేస్కి కానివ్వండి, బాడీకి కానివ్వండి, ఫోమ్ పెద్దగా రాని క్రీమీ క్లింజర్స్ కానివ్వండి, అండ్ బాడీకి అయితే బాడీ వాషెస్ కానివ్వండి ఎక్కువ యూజ్ చేస్తూ ఉండాలి ఈ సీజన్లో. ఓకే, ఎస్. అండ్ సోప్స్ వచ్చేసరికి నేను ఎక్కువ హోమ్ మేడ్ సోప్స్ని ప్రిఫర్ చేస్తానండి ఈ సీజన్లో. ఎందుకంటే వాటి వల్ల అసలు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు, బట్ అవి అందరికీ రావు, అందుబాటులో ఉండవు. కాబట్టి ఈ సీజన్లో ఎవరైనా సరే ఎక్కువ పియర్స్, డవ్ ఇలాంటి సోప్స్ని ఎక్కువ యూజ్ చేసుకోండి. స్కిన్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది సోప్స్ విషయానికి వస్తే. ఓకే, ఎస్. అండ్ మనకి ఎక్కువ ఈ సీజన్లో ఏంటంటే ఆయిల్స్ కానివ్వండి, బాడీ ఆయిల్స్, క్రీమ్స్ కానివ్వండి ఎక్కువ రైట్ టైము వింటర్ సీజనే అనమాట ఎక్కువ అప్లై చేసుకోవడానికి. ఎందుకంటే ఇవి ఎక్కువ బాడీకి, ఫేస్ ఆయిల్స్ కానివ్వండి, మాయిశ్చరైజర్స్ కానివ్వండి, ఆయిల్స్ కానివ్వండి ఎక్కువ బాడీని డే అంతా మాయిశ్చరైజర్గా ఉంచుతాయి అండ్ స్మూత్గా ఉంచుతాయి, సప్లైకి బాగా హెల్ప్ చేస్తాయి అన్నమాట. అందుకని ఎక్కువ ఆయిల్స్ కానివ్వండి, క్రీమ్స్ కానివ్వండి ఈ సీజన్లో యూజ్ చేయడానికి మనకి కరెక్ట్ టైం అనమాట ఇది. ఓకే, ఎస్. అండ్ ఫేస్ ఆయిల్స్ వాడేటట్లయితే మీరు నాన్ కొమడోజెనిక్ ఆయిల్స్నే ఎక్కువ ప్రిఫర్ చేసుకుంటూ ఉండండి. ఓకే, ఎస్. అండ్ నువ్వుల నూనె, కొబ్బరి నూనె ఇవన్నీ ఎక్కువ యూజ్ చేసుకోవచ్చు అండి. మాయిశ్చరైజర్కి బాగా పనిచేస్తూ ఉంటాయి. అండ్ కొబ్బరి నూనె అయితే మాత్రం యూజ్ చేసేవాళ్ళు ఆయిలీ స్కిన్ను అండ్ సెన్సిటివ్ స్కిన్ను, కాంబినేషన్ స్కిన్ను వీళ్ళైతే మాత్రం ఈ కొబ్బరి నూనె బాడీకి కూడా ఈ సీజన్లో కూడా యూజ్ చేయకండి. ఎందుకంటే ఎక్కువ స్కిన్ అనేది రఫ్గా అయిపోతుంది అనమాట. ఆయిలీ స్కిన్ను అండ్ యాక్నీ స్కిన్ను, కాంబినేషన్ స్కిన్ను అండ్ సెన్సిటివ్ స్కిన్ను, ఈ స్కిన్ వాళ్ళు కొబ్బరి నూనె బాడీకి కూడా అప్లై చేయకండి. ఓకే, ఎస్. అండ్ ఇంకా చాలామందికి నేను చెప్పేది ఏంటంటే లాస్ట్ టైం కూడా చెప్పానండి, చాలామంది వింటర్ కదా అని చెప్పేసి సన్ స్క్రీన్ లోషన్స్ని స్కిప్ చేస్తూ ఉంటారు. సన్ స్క్రీన్ లోషన్స్ని స్కిప్ చేయకండి, ఏ సీజన్ అయినా సరే. బట్ పర్టికులర్గా వింటర్ సీజన్లో కూడా ఇవి కంపల్సరీ యూజ్ చేయాల్సింది. ఎండ లేదు కదా ఎందుకు అనుకుంటారు చాలామంది. లేదండి, వింటర్ సీజన్లో కూడా యూవీ రేస్ అనేది ఉంటూ ఉంటాయి, అవి మన స్కిన్ని డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. కంపల్సరీ మీరు సన్ స్క్రీన్ లోషన్ని స్కిప్ చేయకండి. ఈ సన్ స్క్రీన్ లోషన్ మన స్కిన్ ప్రొటెక్ట్ చేస్తుంది, డ్యామేజ్ అవ్వకుండా చూస్తుంది అండ్ వ్రింకిల్స్ కనిపించకుండా చేస్తుంది అండ్ పిగ్మెంటేషన్ని ఆపుతుంది ఈ సన్ స్క్రీన్ లోషన్ యూజ్ చేయడం వల్ల. అందువల్ల మీ ఫేస్కి ఎలాంటి లోషన్ యూజ్ అవుతుందో అలాంటి సన్ స్క్రీన్ లోషన్ని కంపల్సరీ అప్లై చేయడం మర్చిపోకండి. ఓకే, ఎస్. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇంకా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎక్కువ ఎక్స్ప్లోటింగ్గా లేకుండా స్కిన్ని చూసుకుంటూ ఉండాలన్నమాట ఈ సీజన్లో. ఎందుకంటే చాలామందికి మనందరికీ ఉండే అపోహ ఏంటంటే బాగా రుద్ది పోసుకుంటేనే మురికిపోతుంది అనే ఒక ఫీలింగ్ ఉంటుంది అందరికీ. అంతే కదా, బాగా రుద్ది పోసుకుంటేనే స్కిన్ అనేది నీట్గా ఉంటుంది అనుకుంటాం. బట్ అన్ని సీజన్లో అది ఏమో కానీ ఈ సీజన్లో అలా చేయకండి. ఎందుకంటే స్కిన్ అనేది మనకి వింటర్ సీజన్లో చాలా సెన్సిటివ్గా ఉంటుందన్నమాట. అందువల్ల మీరు ఎక్స్ప్లోటింగ్ చేసుకుంటే కనుక మీరు ఎక్కువ వీక్లీ వన్సే చేసుకోండి. అది సెన్సిటివ్ స్కిన్ వాళ్ళైతే ఒక్కసారి సరిపోతుందండి. నార్మల్ స్కిన్ వాళ్ళైనా ఎవరైనా సరే అండి వీక్లీ 2 times మీరు ఎక్స్ప్లోర్ చేసుకోండి. మిగతా టైంలో 1 time సరిపోతుంది.
అండ్ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళది. ఎందుకంటే ఏ సీజన్లో అయినా సరే మన స్కిన్ డ్యామేజ్ అవుతే హీల్ అవుతుంది, కానీ వింటర్ సీజన్లో స్కిన్ డ్యామేజ్ అవుతే హీల్ అవ్వడం లేట్ పడుతుంది అండ్ ఎక్కువ పెయిన్ తీసుకోవాల్సి వస్తుంది. అంతే కదా, వింటర్లో మనకి ఏదైనా దెబ్బ తగిలింది అనుకోండి, అది తొందరగా మానకపోగా ఆ చలికి ఇంకా నొప్పి అనేది ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. అందువల్ల వీక్లీ వన్సే చేసుకోండి. మనకి ఇక్కడ డస్ట్ కూడా ఏముంటుంది వింటర్లో, మనకి సమ్మర్లో అనుకోండి ఎక్కువ స్వెట్టింగ్ ఉంటుంది అండ్ మురికి ఎక్కువ, స్కిన్ అనేది చెమట ఇవన్నీ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎక్కువ ఎక్స్ప్లోటింగ్ చేసుకోవచ్చు. ఈ సీజన్లో అవసరం లేదు, వీక్లీ వన్సే చేసుకోండి. అండ్ అది కూడా సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు ఒక్కసారి సరిపోతుంది, అంతేగాని ఎక్కువ టైమ్స్ చేసుకుంటే స్కిన్ అనేది హీల్ అవుతుంది, హీల్ అయితే ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. ఓకే, అండ్ ఇంకా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు ఎక్కువ ఎక్స్ప్లోటింగ్ చేసుకునేటప్పుడు చేసుకోగానే ఫేస్కి మాయిశ్చరైజరు, బాడీకి బాడీ లోషను అప్లై చేయడం మర్చిపోకండి. అలా చేస్తే స్కిన్ అనేది హీల్ అవ్వకుండా ఉంటుంది, డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. ఓకే, ఎస్. అండ్ ఇంకా ఏంటంటే, చాలామంది సిరమ్స్ని ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారండి ఎంత చెప్పినా కూడా. బట్ మనకి సిరమ్స్ అంతేమీ యూజ్ అవ్వండి. ఎందుకు అంటే మనం వాడే రొటీనే సరిపోతుంది మనకి. మీ స్కిన్ టైపుని బట్టి అండ్ మీ రిక్వైర్మెంట్ని బట్టే మీరు సిరమ్స్ని యూజ్ చేసుకోండి, లేకపోతే అసలు సిరమ్స్ అవసరమా పడదనమాట. ఈ సీజన్లో అసలు పడదు. బట్ మీరు స్కిన్ టైపుని బట్టి రిక్వైర్మెంట్ని బట్టే మీరు సిరమ్స్ని యూజ్ చేసుకోండి, లేకపోతే డైలీ రొటీన్ చేంజెస్ మీకు సరిపోతాయి. ఓకే, ఎస్. ఓకే, ఇవన్నీ ఓకే. ఇన్ని చేస్తున్నా కూడా స్కిన్ అనేది ఇంకా డ్యామేజ్ అవుతుంది అనుకుంటారు చాలామంది. కొంతమందికి అవుతుంది, డైలీ రొటీన్ మెయింటైన్ చేసి కరెక్ట్గా ప్రాపర్గా ఉన్నా కూడా. అప్పుడు మనం చెక్ చేసుకోవాల్సింది ఇన్నర్గా అనమాట. అంటే మనకి ఇది సరిపోవట్లేదు, అంటే మన ఇంటేక్ మంచిగా లేదు. మనం ఏం చేయాలి, ఎక్కువ హైడ్రేషన్, న్యూట్రిషన్ కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోవాలి. అవి న్యూట్రిషన్ కరెక్ట్గా స్ట్రిక్ట్గా ఉండేటట్టు ఫాలో అవ్వండి. స్కిన్ అనేది పాడవకుండా ఉంటుంది, మనకి న్యూట్రిషన్ కరెక్ట్గా అందితే స్కిన్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. అండ్ ఇంకా మనం చేసే మిస్టేక్ ఏంటంటే, ఎక్కువ వాటర్ తీసుకోకపోవడం. మనకి అసలు మామూలుగా వింటర్లో దాహం అనేది వేయదు కాబట్టి తక్కువ తీసుకుంటాము, అసలు తీసుకోము, చాలా కొంచెంగా తాగుతూ ఉంటాము, దాహంగా అనిపించదు కాబట్టి. బట్ దానివల్ల ఏమవుతుంది, బాడీ డీహైడ్రేట్ అవుతుంది. మామూలుగా మనకి యూజువల్గా మన బాడీలో వాటర్ అనేది 2 or 3 లీటర్స్ కంపల్సరీ పర్ డే యూజ్ అవుతాయండి. బట్ ఈ సీజన్లో అంతకు మించి తాగితేనే బాడీ అనేది డీహైడ్రేషన్ అవ్వకుండా ఉంటుంది, హైడ్రేషన్గా ఉంటుంది. అండ్ ఈ సీజన్లో మనం ఇంకా ఇంట్రడ్యూస్ ఏం చేసుకోవచ్చు అంటే, హెర్బల్ టీస్ని యూజ్ చేసుకోవచ్చండి. హెర్బల్ టీస్ ఏంటంటే మన బాడీని హైడ్రేషన్గా ఉంచుతాయి, బాడీని రీఫ్రెష్ చేస్తాయి, ఫ్రెష్గా ఉంచుతుంది బాడీ కానీ ఫేస్ కానివ్వండి. అందుకని హెర్బల్ టీస్ని ఈ టైంలో ఇంట్రడ్యూస్ చేసుకోండి, అలవాటు చేసుకోండి. వాటర్తో పాటు బాడీకి చాలా హెల్ప్ అవుతాయి, డీహైడ్రేషన్ లేకుండా బాడీని రీఫ్రెష్ చేస్తూ ఉంటాయి. అండ్ వీటితో పాటు అండ్ జ్యూసీ ఫుడ్స్ని, ఎక్కువ వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫ్రూట్స్ని ఎక్కువ తీసుకుంటూ ఉండండి మీ డైలీ రొటీన్లో. కంపల్సరీ మీకు బాడీ డీహైడ్రేషన్ అవ్వకుండా హైడ్రేషన్గా చాలా బాగా హెల్ప్ చేస్తాయి, స్కిన్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. ఓకే, ఎస్. అండ్ ఇంకోటి నేను ఇచ్చే సజెషన్, లాస్ట్ టిప్ ఏంటంటే, మీరు స్నానం చేయగానే ఒక 5 minutes లోపు, 3 or 5 minutes లోపున ఫేస్కి మాయిశ్చరైజర్, బాడీకి బాడీ లోషన్ అప్లై చేసుకోండి. 5 minutes లోపల అప్లై చేసుకుంటేనే హోల్ డే మొత్తం మనకి స్కిన్ అనేది మాయిశ్చరైజర్గా అవి హెల్ప్ చేస్తూ ఉంటాయి. ఓకే, ఎస్. ఇవన్నీ ఫాలో అవ్వండి. చిన్నగా రొటీన్ని చేంజ్ చేస్తూ ఉండండి. సింపుల్ రొటీన్ లైఫ్ని మెయింటైన్ చేస్తూ ఉండండి ఈ సీజన్లో, హెవీగా కాకుండా. అంటే ఎక్కువ యాక్టివిటీస్ని ఎక్కువ లేట్స్ చేసుకోకండి, సింపుల్గానే చేసుకోండి. అలా చేసుకుంటేనే స్కిన్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. అండ్ సన్స్క్రీన్ లోషన్ని అస్సలు మిస్ చేయకండి, స్కిప్ చేయకుండా మీ స్కిన్ టైప్ని బట్టి మంచి క్రీమ్స్ని వాడుకోండి. అండ్ మీ స్కిన్ టైప్ని బట్టి, మీ బాడీని బట్టి, మీకు ఏ స్కిన్ టైప్ వాళ్ళు తెలుసుకొని మంచి క్రీమ్స్ని, మంచి మాయిశ్చరైజర్స్ని యూజ్ చేసుకోండి. స్కిన్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది అండ్ చాలా స్మూత్గా కూడా ఉంటుంది, పగిలిపోకుండా ఉంటుంది, డ్రై అవ్వకుండా ఉంటుంది. అండ్ ఏ క్రీమ్స్ వాడినా, ఏ మాయిశ్చరైజర్స్ యూజ్ చేసినా కూడా మీరు స్కిన్కి ప్యాచ్ టెస్ట్ చేసుకొని యూజ్ చేసుకోండి. మిగతా సీజన్లో ఓకే, ఒకప్పుడు కాకపోయినా ఒకప్పుడు అందరికీ యూజ్ అవుతాయి. ఈ సీజన్లో ఏంటంటే అన్నీ పడే వాళ్ళకు కూడా ఈ సీజన్లో స్కిన్ అనేది సెన్సిటివ్ అవడం వల్ల స్కిన్ అనేది డ్యామేజ్ అవుతుంది. కాబట్టి మీకు రెగ్యులర్గా పడే క్రీమ్స్ అయినా సరే మీరు ప్యాచ్ టెస్ట్ ఈ సీజన్లో చేసుకోవడం మర్చిపోకండి. అలా చేస్తేనే మీ స్కిన్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. ఇవన్నీ ఫాలో అవ్వండి. అండ్ వింటర్ సీజన్లో కూడా మీ స్కిన్ అనేది చాలా హెల్తీగా ఉంటుంది, స్మూతీగా ఉంటుంది, డ్రై అవ్వకుండా ఉంటుంది. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.